బంధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణిభూషితలింగం పణిపతివేష్టిత శోభితలింగం దక్ష సుయత్న వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపద పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతి. అదే పట్టు వెళ్ళాలి, అదే పట్టున వెళ్ళిపోవాలి, పట్టుగా అదే లెవెల్ వెళ్ళాలి, అదే లెవెల్ వెళ్ళిపోవాలి, అదే ఒకే పట్టున పోవాలి, ఒకే పట్టు వదలకొట్టు, ఒకే పట్టు వెనక బొమ్మలు ఎంత బొమ్మలు కొట్టుగా గట్టిగా ధరించేవారు. అదే నవ్వు కట్టు నడుపుకోవాలి. అదే పట్టును పోవాలి. ముందే చివరి బొమ్మలు లాగాను, చివరి బొమ్మలు కొద్దిగా రాని ఎదురు గాలికి ఎనుక్కి అంటుంది. చివరి బొమ్మలు లాగాను, ముందు బొమ్మలు లాగాను ముందు బొమ్మలు బొమ్మలను మైసుపరు ఎదురుగా దాచిన లేదా మీరు బొమ్మలు జాగ్రత్తకుంటారయ్యా. వెనక్కి తెలుసుకున్నారండి పేర్లు గడిపిస్తే కానీ లాగాలు జరిగిదమ్మారా రెండు మార్గాలు పెట్టిన లాగు ఎండవాలి, అరగంటకు లైటింగ్ కలిగేయాలి, 5:30 గట్టియాలి. చూడు బయలుదేరు లాగండి, అది బ్యాలెన్స్ అంటే ముందు లాగండి. ముందే కొంచెం కొల్లము అది
ఉండాలయ్యా పైరుడయ్యా పైరు మరి నమ్మక పై చూసినాడు కొంచెం అదే ప్రకారంగా బాగుండాలి అదే ప్రకారంగా బాగుంది ముందు రాగండి ముందు రాగండి అయ్యా కొండంత అందమాకు కోటప్పకుండా కోరిన వరాలిచ్చు బంగారు కొండ కొండంత అందమాకు కోటప్పకుండా కోరిన వరాలిచ్చు బంగారు కొండ జరిగే ఆనందవల్లియను పుత్రిక కలిగే తోటి వారిలాగా ఆటలాడలేనంది తోటి వారిలాగా ఆటలాడలేనంది స్వామి సేవకై తాను పుట్టానంది పూలమాల బదులుగా రుద్రాక్షమాలలు ఆటపాట బదులుగా రుద్రాభిషేకాలు కొండ మీద శివుడినే నమ్మింది శివభక్తుడినే తాను కళ్యాణమాడింది కొండంత అండమాకు కోటప్పకుండా కోరిన వరాలిచ్చు బంగారు కొండ కొండంత అండమాకు కోటప్పకుండా కోరిన వరాలిచ్చు బంగారు కొండ భక్తితో నిండింది తల్లి నిండు చూలాలు ఆనందవల్లి పూజలందుకోగ శివుని కొండ దిగి రమ్మంది పూజలందుకోగ శివుని కొండ దిగి రమ్మంది వెను తిరుగక వెళ్ళు వెనక వస్తానన్నాడు పరమశివుడు కదలగా అదిరింది కొండ అదిరిపడి ఆమె వెను తిరిగి చూసింది మాట తప్పి శిలలాగా మారింది తొలి పూజ అందుకొని తొలి దర్శనమిస్తోంది కొండంత అండమాకు కోటప్పకుండా కోరిన వరాలిచ్చు బంగారు కొండ కోరిన వరాలిచ్చు బంగారు కొండ కొండంత అండమాకు కోటప్పకుండా కోరిన వరాలిచ్చు బంగారు కొండ వెళ్ళింది
అబ్బాయి రావడంతో దోషులు తమ చిక్కగా తీసుకుని తమ్ముడు లేవయ్యా తమ్ముడు లేవచ్చు ఏమని లేదు తమ్ముడు తమ్ముడు లేవడంటే రావట్లేదు తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోతే నిలబడ్డారు అరే ముందు వాడిరా అందరు కూకండి ఆ రజకులో ఒత్తిలేసుకోండి రజకులు ఒత్తిలేసుకోండి కమిటీ కుర్రోళ్ళు 200 మంది ఉన్నారు బయలుకు మంది అరగంట అవుతుంది కానీ మనల్ని బట్టి ప్రముఖాలు పెట్టుకున్నారు కొద్దిగా తింటున్నారు అసలు ఒక్కరితో ఏం లేదు సైజుడు కొంచెం ముందు కారు కట్టిన తొందరగా లైన్ పెట్టుకోండి తొందరగా కట్టినయ్యా ఆ కమిటీ హలో ఏం సురేష్ బాబు ఎవరు కాంతిగిరి ఎవరే పొరపాటికి తిరుగుడుకో అరే లాగు వినరా బాబు చెప్పావా మారికరా పొరపాటు మారికరా మీ దండం మీద పొమ్మని పట్టుకోండి అలాగే రామేశ్వరాలు చూసినట్టే కోటప్ప నీ కొండకు వచ్చామంటే కేదారనాథ మరనాథు వెళ్ళినట్టే కోటప్ప నీ కొండ ఎక్కామంటే సామే జ్యోతిర్లింగాలన్నీ చూసినట్టే భక్తితో నీ కొండకు మొక్కామంటే అగ్ని పుణ్య నదులలోన మునిగినట్టే స్వామి నీకభిషేకం చేశామంటే కుంభాభిషేకం చేశామంటే కోటప్ప రామేశ్వరాలు చూసినట్టే కోటప్ప నీ కొండకు వచ్చామంటే కేదారనాథ మరనాథు వెళ్ళినట్టే కోటప్ప నీ కొండ ఎక్కామంటే కుజదోషం శనిదోషం తొలగేనంట త్రికుటము చుట్టూరా తిరిగినంత హరం హర రాహుకేతు దోషాలే ఉండవంట నీకు
గుడిలో దీపాలే పెట్టినంత స్వామి. భూత ప్రేత పిశాచాలు చేతబడులు బాణామతులు నిన్ను కొలిచే భక్తులకు పట్టవంట. రోగాలు తగాదాలు కష్టాలు ప్రమాదాలు నీ భక్తుల దరిదాపుకి చేరవంట. శత్రువులే స్నేహితులైపోదురంట, శత్రువులే స్నేహితులైపోదురంట స్వామి. కాశీ రామేశ్వరాలు చూసినట్టే కోటప్ప నీ కొండకు వచ్చామంటే. కోటప్ప కేదారనాథ మరనాథు వెళ్ళినట్టే కోటప్ప నీ కొండ ఎక్కామంటే. హరం హర. రాజయోగం ఉద్యోగం కలిగేనంట, నీ కొండ మెట్ల పూజ చేసినంత స్వామి. సంతానం సౌభాగ్యం కలిగేనంట, ఒక్క రాత్రి కొండపైన పడుకున్నంత. హరం హర. లక్ష బిల్వ పత్రాలతో అర్చనలే చేయిస్తే అపమృత్యు భయం ఇంకా తొలగునంట. నీ తీర్థం స్వీకరించి విభూతినే ధరిస్తే అన్నింట విజయాలే కలుగునంట. నట్టింట మహాలక్ష్మి నాట్యమాడునంట, నట్టింట మహాలక్ష్మి నాట్యమాడునంట. కాశీ రామేశ్వరాలు చూసినట్టే కోటప్ప నీ కొండకు వచ్చామంటే. కేదారనాథ మరనాథు వెళ్ళినట్టే కోటప్ప నీ కొండ ఎక్కామంటే. జ్యోతిర్లింగాలన్నీ చూసినట్టే భక్తితో నీ కొండకు మొక్కామంటే. అన్ని పుణ్య నదులలోన మునిగినట్టే స్వామి నీకు అభిషేకం చేశామంటే, కుంభాభిషేకం చేశామంటే. కోటప్ప హరోం హర. హర హర మహాదేవ శంభో శంకర. శివ 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 చిందయ్యరా ఢం ఢమ 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 దరువెయ్యరా. శివ 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 చిందయ్యరా ఢం ఢమ 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 దరువెయ్యరా. కోటప్ప దేవరా కొండంత చిందయ్యరా, కొలువైన దేవరా వీరంగమాడైరా. శివమెత్తి చిందయ్యరా, శివ
శివ శివ శివ శివ శివ శివ శివ చిందయ్యరా ఢమ 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 తరువెయ్యరా శివ 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 చిందయ్యరా ఢమ 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 తరువెయ్యరా గంగమ్మ కంగు తిని తను కూలబడి చల్లనయ్యా చంద్రయ్య జడల నుంచి తను కూలబడి పుసలు కొట్టు ఆ నాగన్న జర 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 జారిపడి హాహాకారము చేసేలా హై హై నాయక ఆడైరా శివ 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 చిందయ్యరా ఢమ 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 తరువెయ్యరా శివ 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 చిందయ్యరా ఢమ 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 తరువెయ్యరా లోకాలు ఊడిపడి అధోలోకాలు ఎగిరిపడి అండపిండములు అదిరిపడి సురవరులంతా పరుగులిడి వెండి కొండకే చేరబడి ఆట చూసి ఆనందపడి తన్మయులై తరించేలా తకధిమి తాండవమాడైరా శివ 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 చిందయ్యరా ఢమ 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 తరువెయ్యరా శివ 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 చిందయ్యరా ఢమ 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 తరువెయ్యరా కోటప్ప దేవరా కొండంత చిందేరా కురువైన దేవరా వీరంగమాడైరా శివమెత్తి చిందేరా శివ 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 ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే శక్తికి రక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను మంజునాథ మంజునాథ
దరిసించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు. లోకాల దొర కాదు దొంగవని చాటాను. నా పాపరాసులన్నీ దొంగల్లే దోచుకుపోయావు. శిక్షకు రక్షకు ఒక్కడే, కర్తకు కర్మకు ఒక్కడే, దిక్కొక్కడే, ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. తీర్చావు, నా దారి మార్చావు. నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు. నా కంటి దీపమల్లి కనిపించి వెళ్ళావు. సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు. దేవుడు జీవుడు ఒక్కడే, ధర్మము మర్మము ఒక్కడే, హరుడొక్కడే. ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం. హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం. హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం. హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం స్వామినాథ సుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం. హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. పతిత జనావన పార్వతి నందన బాలసుబ్రహ్మణ్యం. భక్త జనప్రియ పంకజలోచన ఉడిపి సుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం. హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం. హరభక్త
పురాతనంగాను చాలా ఆధ్యాత్మిక చింతనతోనూ మరి యొక్క మొత్తం కూడా తమదైన శైలిలో ఆ యజ్ఞాన్ని నిర్వహించినంత పెద్ద ఎత్తున మరి గ్రామ ప్రజానికం కూడా 2 ప్రభలు నిర్మించినప్పటికీ ఏ విధమైనటువంటి తగాదాలు కానీ ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు కానీ చూపకుండా ఆ యొక్క త్రికోటేశ్వర స్వామి సన్నిధికి మరి ఈ యొక్క భారీ ప్రభలు తీసుకొచ్చి ఆ మహాతిరణాలలో శ్రీ స్వామి వారికి తమ భక్తి ప్రపంచంతో మరి ఈ యొక్క ఘనమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే నేను ఈ యొక్క గ్రామాన్ని ఈ గ్రామ ప్రజానికాన్ని ఈ ముత్తయ్య గ్రామ యూత్ని మనపూర్వకంగాను హృదయపూర్వకంగాను మా యొక్క గ్రామ గణపవరం గ్రామ దేవస్థానం తరఫున సభాముఖంగా అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ రోజుల్లో ఈ యొక్క గ్రామ ప్రజానికం ఇంత ఉత్సాహంతో ఇంత ఉద్వేగంతో ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్వహించడం అంటే మరి చాలా గొప్పతనం. ఈ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క గ్రామానికే సరిపోయింది. ఈ అధినేతలో ఈ సమైక్యతతోటి ఈ సమగ్రతతోటి ఈ యొక్క భక్తి భావంతో ఆధ్యాత్మిక చింతనతోటి ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ తోటి మరి యొక్క ఒక ఉమ్మడి కార్యక్రమంగా నాది ఈ ప్రభ నాది ఈ దేవుడు నావాడు ఈ మేధా దక్షిణామూర్తి నా ఇంటి నుంచి బయలుదేరవలే అనేటువంటి ఒక మహాయజ్ఞంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రభలను తోలడం అంటే శ్రీ కోటప్పకొండకి మరి ఆ త్రికోటేశ్వర స్వామి సన్నిధికి చేసినట్టు ఆంధ్ర రాష్ట్రంలోని ఈరోజు త్రికోటేశ్వర స్వామి సన్నిధి వెలిగిపోతా ఉంది. మరి మీ యొక్క నాయకుడు మరి మాజీ మినిస్టర్ గారు మరి అక్కడ ఆయన యొక్క మహాయజ్ఞంతో ఆ త్రికోటేశ్వర స్వామి సన్నిధిని విపరీతమైనటువంటి మరి కాంక్షతో అభివృద్ధి చేశాడు. ఆ యొక్క కాంక్ష మీలో ఉంది. మరి ఆ యొక్క కాంక్ష నుంచి ఆ యొక్క త్రికోటేశ్వర స్వామి సన్నిధికి ఈ యొక్క గొప్ప ప్రభుత్వం తోలడం అంటే మరి ఆ త్రికోటేశ్వర స్వామిని ఇప్పటిగా అభివృద్ధి చేసినంత ఘనంగా ఉంది. మరి ఈ యొక్క ఘనంతోటే మేము ఒక 14 ప్రభల్ని 14 మంది కమిటీగా ఏర్పడి మరి 14 మంది మా యొక్క దేవస్థానం తరఫున కమిటీగా ఏర్పడి మరి ఈ యొక్క ఏ ప్రభ బాగుంది, పట్టుబడిలో ప్రభ బాగుందా, లేకపోతే బండితాల కూడా బాగుందా, అదేవిధంగా పూతకూర్పులో బాగుందా, ఎలక్ట్రికల్లో బాగుందా, మరి యొక్క పగ్గాల అమెరికలో బాగుండయా అనేటువంటి విషయంగా మరి చాలా మంది పెద్దలతో కూడి మేము పరీక్ష చేసి మరి ఈ ప్రభకి ఇవ్వచ్చు. ఈ సంవత్సరము గత సంవత్సరం మరి 20 సంవత్సరాలుగా మరి బెస్ట్ ఉత్తమ బహుమతిగా మా దేవస్థానం తరఫున మాకు తోచిన విధంగా ఒక బహుమతిని ఎంపిక చేసి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. అది ఈ సంవత్సరం ఈ గురవాయపాలెం ప్రభ వారు నిర్మించినటువంటి ఈ ప్రభకి మేము ఉత్తమ బహుమతిగా ఉత్తమమైనటువంటి ప్రభగా ఇచ్చి మరి ఈ యొక్క బహుమతిని ఈ యొక్క గ్రామ ప్రజానీకానికి అదేవిధంగా ఈ మొత్తం యూత్ గ్రామస్తులు కట్టినటువంటి ఈ యొక్క గొప్ప ప్రభకి మేము అన్ని విధాలుగా ఉత్తమమైనటువంటి ప్రభగా ఇచ్చి ఈ యొక్క బహుమతి ప్రదానం చేయడం జరిగింది. మేము ఇచ్చినటువంటి బహుమతి మరి చాలా చిన్నది. మీరు పెట్టినటువంటి ఖర్చు ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయలు మరి హెచ్చించినా కాదు. చాలా మంది కూడా డబ్బు ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభలు తోలడమే చాలా మహాయజ్ఞం. అది భద్రతో కూడుకున్నటువంటిది. ఈరోజు ప్రభలు తోలటువంటి అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక మహాయజ్ఞం. ఆ మహాయజ్ఞాన్ని నిర్వహించినటువంటి ఈ గ్రామస్తులందరికీ కూడా ఆ మేధా దక్షిణామూర్తి అయినటువంటి ఆ త్రికోటేశ్వర స్వామి మీ అందరి ఈ యొక్క గ్రామాన్ని సుభిక్షంతో కాపాడవలసిందిగా ఆ యొక్క మహాదేవుని ప్రార్థించుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇదే స్థాయిలో మీ గ్రామం శాంతియుతంగా ఉండి సమైక్యతతో ఉండి ప్రతి సంవత్సరం కూడా
ఇలాంటి ప్రభుత్వంతోనే మీ యొక్క పట్టుత్వాన్ని సమైక్యతని భక్తి ప్రవర్తనని చాటుకోవాల్సిందిగా నేను సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులందరికీ ఈ సభాముఖంగా శుభాభినందనల్ని మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి దేవస్థానం వాళ్ళు ఎల్లేటి రాఘవ గారు మాట్లాడబోతున్నారు. గురువాయూరు ప్రజలందరూ కూడా నమస్కారములు. ఈ ప్రభ చాలా చక్కగా అలంకరించి అందరినీ కూడా ఆకర్షణగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసినందుకు ఈ గురువాయూరు ప్రజలందరినీ కూడా ఈ ప్రభుని కట్టినటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు. తనిఖీ చేసి మాకు వచ్చిన పేవకి బహుమతులు ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ గురువాయూరు పేవకి మేము ఇచ్చాము ఈ బహుమతి. రావాలి.